శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం మే నెల మాస ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి కన్యా రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఇంచుమించుగా నెలంతా కూడా 11వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది ఈ రాశి వారికి ఆకస్మిక ఐశ్వర్యాన్ని, స్థిరాస్తి లాభాన్ని కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఏదైనా ఒక గ్రహం 11లోకి వచ్చినప్పుడు దాని కారకత్వాలు చాలా వరకు జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ఒక లాభాన్ని ఇచ్చి తర్వాత కొంత ఇబ్బందిని కూడా కలిగించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, మీకు చాలా కాలంగా మీ యొక్క దగ్గర బంధువు కొంత ధనాన్ని మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అది మనం గట్టిగా అడగడం వల్ల ఈ సమయంలో అది కంపల్సరీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ తర్వాత ఆ బంధుత్వం అన్నది పాడయ్యే అవకాశం ఉంది. ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ అటువంటి వాళ్ళని చూసుకుంటే జీవితాంతం మీ డబ్బు మీకు తిరిగి రాదు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైనా ఇవ్వవలసి ఉంటే నిర్మోహమాటంగా వసూలు చేసుకుంటేనే వచ్చే అవకాశం ఉన్నది. మళ్ళీ ఈ నెల దాటిందనుకోండి, ఇంచుమించుగా మీరు ధనాన్ని మర్చిపోవచ్చు. అందుకని ఏదైనా మీకు రావాల్సి ఉంటే, అంటే ధనం రావాల్సి ఉన్నా, మీకు ప్రమోషన్ రావాల్సి ఉన్నా, ఒక ఇంక్రిమెంట్ రావాల్సి ఉన్నా, ఈ సమయంలో దాన్ని పోరాడితేనే వస్తుంది. సాధారణంగా కన్యా రాశి వారికి ఏది ఎప్పుడూ కూడా సునాయాసంగా వచ్చే అవకాశం ఉండదు. ఏదైనా మీరు ఒక సంస్థలోనో ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తుంటే చాలా కాలం పని చేయించుకుంటాడు తప్ప జీతం పెంచడం కానీ అభివృద్ధి కోసం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం. మీరు ఎప్పుడన్నా అడిగితే చూద్దాంలే చేద్దాంలే అంటాడు. మరి ఈ సమయంలో మీరు దాన్ని గట్టిగా రిక్వెస్ట్ చేయడం అడిగితేనే కంపల్సరీగా మీ యొక్క ఆదాయం, జీతం, ఇంక్రిమెంటు పెరిగే అవకాశం ఉన్నది. బట్ అలాగని మీకు ఉద్యోగం పోయే ఇబ్బంది ఏమి ఉండదు. మీకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడితే అది వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కంపల్సరీగా మీకు రావాల్సింది మీరు తీసుకోండి. దాని తర్వాత ఏంటంటే, రవి అష్టమ స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఏంటంటే మీరు ఈ నెల 13, 14 తారీఖుల దాకా, అంటే మే 14 వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ, ఏదైనా పిటిషన్లు పెట్టడం కానీ, అధికారులతో ఇబ్బందులు పెట్టుకోవడం కానీ జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే ఈ సమయంలో మీరు మంచికి వెళ్ళినా కూడా చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని అవమానాలు, ఓటములు జరిగే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక కోర్టు కేసు లాంటిది ఏదైనా పెండింగ్ ఉంటే ఈ సమయంలో తీర్పు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. లేని పక్షంలో కంపల్సరిగా అది కొద్దిగా అవమానానికి, ఇబ్బందికి కూడా గురి అవకాశం ఉంది. బట్ ఈ నెల 14 దాటిన తర్వాత ఈ రవి భాగ్యస్థానంలోకి రావడంతో అంతా సజావుగా సాగే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ నెలలో చాలా కాలంగా రాశి యందు సంచరిస్తున్నటువంటి కేతువు. అంటే ఈ కేతువు వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఏ ప్రయత్నం కూడా పూర్తిగా చేయనివ్వడం, సగం ప్రారంభించడం, మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా లాభం వచ్చినా దానికోసం ఆలోచించి దాన్ని వదులుకుంటూ ఉంటారు. ఏదైనా శుభం జరిగినా వదులుకుంటూ ఉంటారు. అటువంటి కేతువు మిమ్మల్ని చాలా నిస్సహాయతగా ఉంచినటువంటి కేతువు ఈ నెల 18వ తారీఖున 12వ స్థానంలోకి రాబోతున్నాడు. అంటే వెనక్కి వెళ్తాడు కదా. 12లో కేతు వస్తే ఆటోమేటిక్గా మీకు రాహు 6లోకి రాబోతున్నాడు. ఇది మీ విజయానికి కారణం అవుతూ ఉంటుంది. మీరు ఎంత గొప్ప పని చేపట్టాలన్నా, ఎంత పెద్దవారితో మీకు పనులున్నా ఈ నెల 18వ తారీఖు తర్వాత సుమారుగా 18 నెలల పాటు మీకు సంపూర్ణమైనటువంటి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అటు ఉద్యోగంలో హోదా పెరుగుతుంది, అలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. మీతో శత్రుత్వం పెట్టుకోవాలంటే భయపడే విధంగా ఈ రాహు మిమ్మల్ని ఒక 18 నెలల పాటు కాపాడబోతున్నాడు. అయితే 12లో ఉన్నటువంటి కేతువు మళ్ళా అనవసర ఖర్చులు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి దేంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, దేనికి పడితే దానికి ఖర్చు పెట్టడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం మంచిది. అయితే ఏదైనా ఒక గృహ నిర్మాణానికో, ఒక శుభకార్యానికో, ఒక పిల్లలకు పెళ్ళికో, చదువుకో కంపల్సరీగా అది ఉపయోగపడుతుంటాడు. మళ్ళీ అంటే మొత్తం మీద ఏంటంటే, గత మార్చి 28 దాకా 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు
2.5 సంవత్సరాలు మీకు ఏ విధంగా సహకరించాడో ఇప్పుడు ఈ రాహు మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు. అయితే రాహు ఇంకా స్పీడ్గా ఉంటాడు, తాడోపేటో తేల్చి పడతాడు అనమాట. అసలు రావాలా, మీకు నిజాయితీ ఉందా, కంపల్సరీగా వస్తుంది. మీరు అన్యాయంగా వెళ్తున్నారా, కంపల్సరీగా దాన్ని శిక్షించే విధంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి రాహు మంచి పొజిషన్లో రాబోతున్నాడు. కాబట్టి చాలా వరకు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఈ నెల 18 తర్వాత చేసుకోండి. అలాగే మరి గురుగ్రహం ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉంటూ మనకి ఈ మే నెల 14వ తారీఖు రాత్రి దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే దశమంలోకి రావడం అనేది వృత్తిలో అనుకూలంగా ఉంటుంది. దశమం అంటే 2, 6, 10 భావాలను యాక్టివేట్ చేస్తాడు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, మీకు మంచి హెల్ప్ చేసేవాళ్ళు, సహాయపడేవాళ్ళు లభిస్తారు. వృత్తిలో పెద్దవారి యొక్క అండ లభిస్తూ ఉంటుంది. ఈ కారణంతో మీరు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. పైపెచ్చి ఏంటంటే చతుర్థ భావాన్ని వీక్షించడం వల్ల వ్యయంలోకి వచ్చినటువంటి కేతువు, లాభంలో ఉన్నటువంటి కుజుడు, మరి తర్వాత వ్యయంలోకి రాబోతున్న కుజుడు, ఇవన్నీ కూడా మీరు ఈ సమయంలో ఏదైనా ఒక స్థిరాస్తి, చిన్న గృహం లాంటిది కొనుక్కునే ప్రయత్నం చేస్తే కంపల్సరిగా మీరు ఈ నెల 15వ తారీఖు తర్వాత సొంత గృహం కళ నెరవేరబోతుంది. అది మీ ప్రయత్నం బట్టి, అర్హత బట్టి ఉంటుంది. ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు, ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురుమౌఢ్యమి రావడం జరుగుతుంది. ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ, శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు లాంటివి సాధ్యమైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో అంటే ఏదైనా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఏదైనా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై 8 తర్వాత ఉండే అవకాశం ఉంది. అయితే మీకు మళ్ళా ఈ భాద్రపద మాసం, ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్న వాళ్ళు ఈ మోడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకెళ్తే మంచిది. బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి. కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో మంచి చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించాడు. కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం, అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటి బలహీనపడటం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో, లోకంలో, దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా అనెతికల్గా, ఇల్లీగల్గా వ్యవహరించడం, ఏదైనా సరైనటువంటి క్రమశిక్షణ, న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది. అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరీగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్నవాళ్ళు గణపతి హోమం చేసుకోవచ్చు. లేనివారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు. అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు. చండీ హోమంలో పాల్గొవచ్చు. దీంట్లో అమ్మవారి కుంకుమర్చన అది చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం, రాహు కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కుదురుతుంది, అందరికీ కుదరపోవచ్చు. ఏదన్నా గోమాతని సేవ చేయడం వల్ల, అంటే మన గోశాలలో ఉన్న, ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట, 15 నిమిషాల్లో కాలక్షేపం చేయడం, ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం, శుభ్రంగా గాలి తగలగా ఏర్పాటు చేయడం, ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి. అందువలన
గోవుల్ని పెంచడం, పోషించడం, ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా, అందువల్ల ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది. స్వస్తి.